చెప్పాలి బ్రో, ఎందుకంటే రమ్య మోక్ష వచ్చినప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. జిమ్ చేస్తుందేమో బాగా, అంటే బాగుంటుంది, యూత్ను మొత్తం అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నాం కానీ బట్ ఆమె ఏం గేమ్ ఆడట్లేదు. వచ్చినప్పటి నుంచి చాడీలు చెప్పడము, పవన్ కళ్యాణ్ని నువ్వు గేమ్ మార్చుకో అని చెప్పడం, డిమోన్ పవన్ గేమ్ మార్చుకో అని చెప్పడం తప్ప ఆమె గేమ్ ఆడింది ఏమీ లేదు. ఒక రకంగా ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పాలి బ్రో. బట్ దానికన్నా వీక్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. బట్ ఆమె ఎందుకో మరి రమ్య మోక్షనే తీసేశారు. ఇంకొక 1 వీక్ ఇచ్చింటే ఏమన్నా టైం ఏమైనా ట్రై చేసేదేమో పాపం. బట్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఆమె అంత పెద్ద గేమ్ ఆడలేదు. వచ్చినంటే తనుజని టార్గెట్ చేసింది, తెలిసిందే కదా. తనుజని ఎవరు టార్గెట్ చేసినా వెళ్ళిపోతున్నారు. ఆమె వచ్చింది పాపం, ఆమె టార్గెట్ చేసింది ఆయేషా, జ్వరంతో వెళ్ళిపోయింది. ఈమె టార్గెట్ చేసింది, ఈమె వెళ్ళిపోయింది. సో తనుజని ఎవరైతే టార్గెట్ చేసినా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అది కంటెంట్ ఇవ్వలేదనే ఫీడ్బ్యాక్ ఉంది ఎక్కువ. కరెక్ట్ అంటే అంతే కదా. రమ్య మోక్ష అంటే అసలు బిగ్ బాస్ షేక్ అవుతుంది అనుకున్నాం మేము. ఆమె వీడియోలు ఎలా ఉంటాయి అసలు, ఆ జిమ్ చేసే వీడియోస్ ఇప్పుడు ఆమెను చూస్తా అంటే బిగ్ బాస్ హౌస్లో వితౌట్ మేకప్తో ఎంత లావుగా ఆయుష కానీ తనుజ కానీ వీళ్ళ ముందర చాలా డౌన్ అయిపోతున్నారు. సో రమ్య మోక్ష అవి ఇన్స్టా రీల్స్ ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్లు వాడినప్పుడు మనకు అంత బాగా అనిపించింది. బట్ ఇక్కడ ఒరిజినల్గా చూసే